జల్సాల కోసం అలవాటు పడ్డ ఇద్దరు యువకులు మరో ఇద్దరు మైనర్ బాలుర్లతో కలిసి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న వీరిని తాండూరు పోలీసులు అరెస్ట్ చేసి 6 బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో ఇందుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఈ నెల 17వ తేదీ హోటల్ ముందు బైక్ దొంగతనం జరిగిందని బంటారం మండలానికి చెందిన బోయిని సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని విలేమున్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా వంశీకృష్ణ గౌడ్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తున్న క్రమంలో ఆయనను తనిఖీ చేయగా ఆయన వద్ద ఎలాంటి బైక్ సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చి ఇన్స్పెక్టర్ కాశీనాథ్ విచారణ చేయగా వంశీకృష్ణ గౌడ్ మరో వ్యక్తి జశ్వంత్ ఇద్దరు పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నట్లుగా ఒప్పుకోవడం జరిగింది. కల్కంద గ్రామానికి చెందిన సత్యనారాయణ ఒక వ్యక్తి తాను ఒక పని నిమిత్తం తాండూరు పట్టణానికి వచ్చేసి ఇందిరా చౌక్ దగ్గర మైనారిటీ దాని ముందట తన స్ప్లెండర్ ప్లస్ బైక్ని పార్క్ చేసి అతను హోటల్ లోపలికి వెళ్ళేసి వచ్చాడు. పోయేసరికి అతని బైక్ దొంగతనం జరిగింది అని చెప్పి మనకి తాండూరు పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అట్లా అందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ తర్వాత ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో విలియమూన్ చౌరస్తా దగ్గర మన ఎస్ఐ కాశీనాథ్ అండ్ సిబ్బంది వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వంశీకృష్ణ గౌడ్ అండ్ మరియు బొడ్డే జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తుంటే అతను ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ యొక్క పత్రాలు లేవు, దానికి ఓనర్షిప్ పర్టికులర్స్ ఇవ్వడం వాళ్ళు లేదు. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల వాళ్ళు ఈ బండిని దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించగా తెలిసిందేమంటే వాళ్ళు ఇది బైక్తో కాకుండా ఇంకా 5 బైకులు టోటల్గా 6 బైకులను వాళ్ళు దొంగతనం చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఈ 6 బైక్స్లో 2 బైక్స్ యాలాల పోలీస్ స్టేషన్కి సంబంధించి నమోదైనాయి. ఒకటి హీరో హోండా స్ప్లెండరు, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వెహికల్, ఇది కాకుండా తాండూరు పట్టణానికి సంబంధించిన ఒక వెహికల్, ఇది కాకుండా వికారాబాద్ టౌన్కి సంబంధించి ఒక వెహికల్ ఉంది. మరో 2 వెహికల్స్ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో నుంచి దొంగతనం చేసినామని చెప్పినారు. ఆ వెహికల్ యొక్క ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ కేసుకి సంబంధించి అనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సింది. ఈ 6 బైక్స్ని మనం రికవరీ చేసి ఆ ఇద్దరిని కూడా కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క వెహికల్స్ని వాళ్ళ యొక్క వారి ఇళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళ ఇద్దరితో పాటుగా వీళ్ళకి మరో 2 మైనర్ అబ్బాయిలు కూడా వాళ్ళకి సహకరించారు. వీళ్ళ గ్రూప్లో ఉన్నారు. ఆ 2 మైనర్స్ వ్యక్తులైనందరూ వాళ్ళని సెపరేట్గా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ తదుపరి ఆ 2 బైక్స్ యొక్క ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇంకొక పర్సన్ పేరెంట్స్ సార్ ఇద్దరు ఉన్నారు కదా, ఒకరే ఇద్దరు వంశీకృష్ణ అండ్ జస్వంత్ గౌడ్, బొడ్డే జస్వంత్. వీళ్ళకి ఇంకా ప్రీవియస్లో ఏమైనా కేసు ఉన్నాయి? ప్రీవియస్ హిస్టరీ ఉంది. వంశీకృష్ణ మీద ప్రీవియస్ హిస్టరీ ఉంది. అది కూడా విచారణ చేసి చెప్తాను. జువెనైల్ మరో 2 అయితే రిమాండ్ ఉండదు. వాళ్ళకి ఫోన్కి వాళ్ళ వివరాలు చెప్పడం కుదరదు. 10-15 days బ్యాక్ నుంచి